ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ సంవత్సరములో మీకు చాలా ఆశీర్వాదములు దేవుడు ఉంచి ఉన్నారు. మీరు వాటిని స్వతంత్రించుకోవాలని ప్రభువే ఇష్టపడుచున్నారు. కనుక ప్రతిదినం వాటిని గూర్చి మీతో మాట్లాడుచున్నారు. ఈ దినం ప్రార్థించారా? వాగ్దానము చెప్పి ప్రార్థించినారా? విశ్వాసముతో ప్రార్థించినారా? మీరడిగితేనే కదా పొందుకొనగలరు. మీరు వాక్కు చేశారు. ఆ వాగ్దానం ప్రకారం నన్ను ఆశీర్వదించుడి. మీరు వచ్చి నన్ను ఆశీర్వదించుడి. ఇంట్లోకి రండి, ఆఫీసులోకి రండి, మా సంఘంలోనికి రండి, నేనున్న స్థలమునకు వచ్చి నన్ను ఆశీర్వదించుడి. మీరు పిలవాలి కదా, మీరు అడగాలి కదా, మీరు అడిగితేనే కదా పొందుకొనగలరు. ప్రార్థన చెయ్యను, ఊరికే వాక్ విత్ జీసస్ అలా పోతూ చూసి నాకు ఆశీర్వాదం దొరుకుతుందని అనుకుంటున్నారా? లేదు. మీరు దేవుని పాదముల ఎదుట కూర్చుని వాక్యమును ధ్యానించాలి, దేవునితో మాట్లాడాలి, ఆయన ఏం చెబుతున్నారని గమనించాలి. అలా ఉంటేనే ప్రభువు వాక్కునిచ్చినట్లుగా ఆశీర్వదించెదరు. సరేనా? సరే, ఈ దినములో దేవుడేం చెబుతున్నారు అని అంటే సామెతలు 28:25లో వాక్యము ఏం చెబుతుందో చూసారా? ప్రభువు వాగ్దానము, యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. మీరు ప్రభువుని నమ్ముచున్నారా? నమ్మబట్టే కదండి ప్రతిదినం వాక్ విత్ జీసస్ చూసి వాక్యము వింటున్నాను అని చెబుతున్నారు కదా. కనుక మీరు వర్ధిల్లుదురు, సమృద్ధి కలిగి ఉందురు అని దేవుడు చెబుతున్నారు. కనుక సమృద్ధితో ఉండుట ప్రభు ఇష్టపడుచున్నారు. కొందరు అడుగుతారు, వారు ఎలా ఉన్నారండి? వారికి ఏమండి సమృద్ధిగా ఉన్నారండి? వారికి ఏమి తక్కువ అని, వసతులు ఉన్నవి, సమృద్ధి కలిగి ఉన్నారు అని చెబుతారు కదా. మిమ్ములను గూర్చి ఎవరైనా చెబుతున్నారా? వీరేంటి ఒక ఆశీర్వాదము కూడా లేనివారు, శపించబడిన వారుగా ఉన్నారు అని చెప్పునట్లుగా ఉన్నారా? దేవుడలా మిమ్మును ఉంచుటకు ఇష్టపడలేదు. ఇతరులు మిమ్మును చూసినప్పుడు వారు సంతోషంగా ఉన్నారు, సమృద్ధిగా ఉన్నారు, కొరత లేకుండా ఉన్నారు అని ఇతరులు మిమ్ములను గూర్చి చెప్పాలి. అదే దేవుడు ఇష్టపడుచున్నారు. వారేంటండి ప్రార్థన అంటున్నారు, యేసు అంటున్నారు, అయితే కష్టపడుచున్నారు. ఒకే అప్పుల బాధ, ఒకటే పేదతనము, ఒకటే కష్టం ఇంట్లో ఎప్పుడు. అలానా మీరు ఉన్నారు? అలా ఉండుట దేవునికి ఇష్టమైంది కాదు. గుడిసె ఇల్లైనా, చిన్న ఇల్లైనను అక్కడ వచ్చి మిమ్మల్ని దేవుడు బాగా ఉంచి ఉన్నారు. మంచి ఆహారము, వస్త్రము, ఆరోగ్యము, ఏ సమస్య లేకుండా ఉంచి ఉన్నారని చెప్పాలి. అదే దేవుడు ఇష్టపడుచున్నారు. కొందరు అలా చెబుతారు, మీరు ఎలా ఉన్నారు అని అంటే, ఏదో ఉన్నాం బ్రదర్ అని అంటారు, పర్వాలేదు బ్రదర్ అని అంటారు. కొందరిని అడిగితేనే మేము బాగా ఉన్నాము, దేవుడు మమ్ములను బాగా ఉంచి ఉన్నారు, మాకు ఏ కొరత లేదు అని చెప్పేవారిని నేను చూసి ఉన్నాను. వారు చెప్పేటప్పుడే ఒక ఆనందం, దాన్ని చూసేటప్పుడు ప్రభువుకే సంతోషం కదా. కనుక వారేమి పెద్ద అంతఃపురమును కట్టుకుని జీవించలేదు, పెద్ద విమానమును తీసుకుని తోలట్లేదు, సాధారణ పని చేయుచున్నారు. అయితే దేవుడు బాగా ఉంచి ఉన్నారు, సమృద్ధిగా ఉంచి ఉన్నారు. ఏ కొరత లేదు, అప్పుల బాధ లేదు, ధన అవసరము లేదు. అన్నిటినీ దేవుడు ఆయా మాసమునకు కావలసినవి ఇచ్చుచున్నారు. ఏ కొరత లేక నడిపించుచున్నారు. అదే సమృద్ధి అయిన ఆశీర్వాదపు జీవితము. మిమ్ములను మీరే హెచ్చించుకోవాలని చెప్పి అప్పు చేసి అప్పుల వాళ్లై మీరు అనేక సమస్యలతో తర్వాత బాధపడితే ప్రయోజనము ఏమిటి? ప్రభువుని మీరు నమ్మాలి. ప్రభువుని నమ్మువారే వర్ధిల్లుదురు. మీరు ఎవరిని నమ్ముచున్నారు? మిమ్మల్ని నమ్ముచున్నారా? మీ ఉద్యోగమును నమ్ముచున్నారా? లేక మీ బిజినెస్ని నమ్ముచున్నారా? కొందరికి బిజినెస్ చేస్తే బిజినెస్ మీద నమ్మకము, ఈ బిజినెస్ అట్లా పోతుంది, ఇట్లా పోతుంది, ఓహో అని అవుతుంది, ఇప్పుడు మార్కెట్ అలా ఉన్నది, దాని మీద నమ్మకము హఠాత్తుగా లేకుండా పోతుంది. కొందరికి ఉద్యోగం మీద నమ్మకము, నేను చేసే పని అలాంటిది, ఉన్నతమైనది, హఠాత్తుగా పని పోతుంది. ఏం చేస్తారు? మాకంత భూముంది, ఇంత భూముంది, మాకు సమృద్ధి అని అనుకుంటే 1 సంవత్సరం వర్షం లేకపోతే ఏమవుతుంది? కనుక భూమి మీద నమ్మకము కాదు, ఉద్యోగం మీద నమ్మకము లేదు, బిజినెస్ మీద నమ్మకము కాదు. నా నమ్మకం ప్రభువే. ఆయనే ఉద్యోగము ఇచ్చారు, ఆయనే బిజినెస్ ఇచ్చారు, ఆయనే భూముల్ని ఇచ్చారు, ఆయనే సేవనిచ్చారు, ఆయనే సంఘమునిచ్చారు, ఆయనే ఆశీర్వదించువారు. నా నమ్మకం ప్రభువే అని చెప్పినారంటే మీరు సమృద్ధి కలిగి ఉందురు. మీరు మిమ్ములను, మీ సామర్థ్యములను, మీ పరిస్థితులను నమ్మే ఆశీర్వాదములు కోల్పోవచ్చున్నారు. కనుక ఈ దినము మొదలుకొని ప్రభువు మీద నమ్మకముంచుడి. సరేనా? మీరు ప్రభువు మీద నమ్మకము ఉంచి ఆనుకుంటే ఏ కొదువ ఉండదు. దేని మీద నమ్మకముంచి ఉన్నారు యోచించి చూడండి. మనము ఎరగకుండా మన నమ్మకం మనుషుల మీదకు వెళుతుంది. అదే పెద్ద ఆపద. కనుక ఈ దినము, దేవా, నేను దేని మీద ఎవరి మీద నమ్మకం ఉంచలేదు,
మీరే నా ఒకే ఒక నమ్మకము, నా జీవితమునకు అన్నియు మీరే అని ఆనుకొనుడి, వ్యత్యాసమును వెంటనే చూచెదరు. చెబుతారా? దేవుని చూసి చెప్పండి, మీరు అనేక కార్యములను నమ్మి ఏమారిపోయారు, పలు కార్యములయందు నమ్మకముంచి కష్టము వేదనలోకి వచ్చారు. ఈ దినమైనను ప్రభువు మీద నమ్మకముంచండి. దేవా, మీరే నా నమ్మకము, మీరే నా కొరకు సిలువలో మరణించి తిరిగి లేచినవారు. మిమ్ములను నేను, మీ శక్తిని, మీ ప్రేమను నేను నమ్ముచున్నాను. మీరన్నిటినీ చూచుకొనెదరు. యేసు నామములో ఆమెన్, ఆమెన్.